మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీలో కూడా ఐమాక్స్ కెమెరాను వాడారా? ఎక్కడా అనౌన్స్మెంట్స్ లేవు. అసలు ఆ మధ్య జరిగిన రెండో స్కెడ్యూల్లోనే ఐమాక్స్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడంతో రాజాసాబ్ టీం అదే ఫాలో అయిందని తెలుస్తోంది. అలా ఐమాక్స్ కెమెరాని వాడిన క్రెడిట్ ఈ సినిమాకే దక్కపోతోంది. నిజానికి వారణాసి కంటే ముందు డ్రాగన్ కోసమే ఐమాక్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నట్లు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇంతకీ ఈ విషయం ఎందుకు దాచారో లేదంటే హైలైట్ చేయలేదో కారణం మాత్రం బయటికి రాలేదు. కానీ ఐమాక్స్ కెమెరా ఒక్కటే కాదు, డ్రాగన్ నిండా వింతలు విశేషాలే. అంతా సైలెంట్ గా జరుగుతోంది. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ నిండా నెంబర్ ఆఫ్ సీక్రెట్స్ ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తోంది. అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడో మాత్రం బయటకు రావట్లేదు. ఇంతకీ రాజమౌళి లాగానే ప్రశాంత్ నీల్ కూడా సైలెంట్ గా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడా? అచ్చుగుద్దినట్లు దర్శక ధీరుడి పద్ధతినే ఫాలో అవుతున్నాడా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ మీద ఎక్కడా లేనని నెగిటివ్ ప్రచారాలు జరిగాయి. కథ బాలేదని, కథకు రిపేర్లని, దర్శకుడికి క్లాస్ పీకిన ఎన్టీఆర్ అని చాలా గుసగుసలు వచ్చాయి. కానీ తెర వెనక భారీ ప్లానింగ్ జరుగుతుందన్న విషయం మెల్లిగా బయటకు వచ్చాకే ఒక్కో విచిత్రం బయటపడుతుంది. ఫస్ట్ వారణాసి మూవీ టీం ఆ సినిమా షూటింగ్ కోసం ఐమాక్స్ కెమెరాని వాడాలనుకునే టైంలోనే డ్రాగన్ టీం ఐమాక్స్ కెమెరాని ఇంపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో డ్రాగన్ యాక్షన్ సీక్వెన్స్ని శాంపిల్ తీసి అవుట్పుట్ చూశాక ఆ తర్వాత మళ్ళీ ఆ కెమెరాను వాడాలని డిసైడ్ అయ్యారట. ఆ రషెస్ చూశాకే రాజమౌళి కూడా వారణాసికి ఐమాక్స్ కెమెరాను వాడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ప్రతిసారి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఇలా ఏ ప్లాన్ చేసినా రాజమౌళి అడుగుజాడల్లో ప్రశాంత్ నీల్ నడిచేవాడు. కానీ ఈసారి ఐమాక్స్ కెమెరా విషయంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఒక అడుగు ముందే ఉన్నారని మెల్లిగా బయటకు వచ్చింది. ఇక ఈ టీం సలహా మేరకే రాజాసాబ్లో ఫైట్ సీన్ గతంలోనే తీసినా మళ్ళీ ఐమాక్స్ కెమెరాతో ఆ సీన్ రీషూట్ చేయాల్సి వచ్చింది. అందుకే రాజాసాబ్ షూటింగ్ డిలే అయిందని తెలుస్తోంది. సో డ్రాగన్ టీం తీసుకున్న ఒక్క ఐమాక్స్ కెమెరా నిర్ణయం ఇన్ని సినిమాల మేకింగ్ స్టైల్నే మార్చేస్తుంది. అయితే అన్నింటికంటే ముందు రాజాసాబ్ రిలీజ్ అవుతుండడంతో ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కిన మొదటి ఇండియన్ మూవీగా ఈ సినిమాకి క్రెడిట్ దక్కబోతోంది. ఏది ఏమైనా 2 భాగాలతో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో 2 డ్రాగన్స్గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇందులో ఒక పాత్ర కోసం అవతార్ టెక్నాలజీ వాడుతున్నారని తెలుస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని పీక్స్కి తీసుకెళ్లింది అవతార్ మేకర్ జేమ్స్ కెమెరూనే. అయితే ఇదే టెక్నాలజీ యావరేజ్ వర్షన్ని వాడి రజనీకాంత్తో కొచ్చిడియన్ తీశారు. కానీ అవుట్పుట్ అంత బాగా రాలేదు. అయితే డ్రాగన్ టీం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఫైట్ సీన్లను భారీ ఎత్తున తీయబోతుంది. అందుకు అవతార్ కోసం పనిచేసిన టీంని రంగంలోకి దింపుతుంది. అందుకే ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అని ఘనంగా చెబుతోంది ఫిలిం టీం. అంతేకాదు ఇంటర్నేషనల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతోంది. కాబట్టి ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ 2 పాన్ వరల్డ్ మూవీలతో దండెత్తడం ఖాయమైపోయింది. సంక్రాంతికి వచ్చే టీజర్తోనే అసలైన ఊపు రాబోతోంది.